అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభము. నేడు 2024 సంవత్సరము నవంబర్ మాసము 20వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము. మానమును చూడని హానోకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం నందు విశ్వాసం బట్టి హానోకు మానము చూడకుండానట్లు కొనిపోబడెను. దేవుడు అతన్ని కొనిపోయిన కనుక అతడు కనబడలేదు. మానము నుండి తప్పించబడిన మొదటి మనుషుడే హానోకు. ఇంతవరకు భూమిలో జీవించి మరణించిన కోట్ల కొలది జనుల యొక్క సమాధుల మధ్యలో సమాధి లేకుండా జీవములోనికి ప్రవేశించిన అద్భుతమైన మనుష్యుడు ఆయన. పాత నిబంధన కాలము గతించి కొత్త నిబంధన కాలము సమాప్తమగు వరకును ఆయన మరణమును చూడకపోవుట ఆశ్చర్యమే కదా. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మానము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. 68 కీర్తన 20వ వచనం. ఇండియా దేశము యోగిలకు పేరుగాంచిన దేశము. ఇక్కడ అనేక మంది మునులను ఋషులను తమ శరీరములను విడిచిపెట్టి కొన్ని దినముల తర్వాత మరల తమ శరీరంలోనికి ప్రవేశించినట్లుగా సవాలు విడిచిరి. అయితే ఏ ఒక్కరును దాన్ని చేసి చూపించలేకపోయిరి. మానవును తాను చూడడు అను విశ్వాసము హానోకునకు ఎలాగూ వచ్చెను. హానోకు దేవునితో సంచరించుచు ఉండినందున ప్రభువు హానోకునకు తన యొక్క రెండవ రాకను గూర్చిన రహస్యములను, మానవును చూడకుండానట్లు శరీరము రూపాంతరము పొంది కొనిపోబడేటువంటి రహస్యమును చెప్పి ఉండవచ్చు. కావున హానోకు రెండవ రాకడయందు కొనిపోబడుచున్న పరిశుద్ధులకు సాదృశ్యముగా ఉండుట కొరకైన విశ్వాసము ఆయనలోనికి వచ్చెను. హానోకు చుట్టూతా ఉన్న అంతమందియు మరణించిరి. ఆదికాండము 5వ అధ్యాయమును మృతుల యొక్క సమాధుల సమూహము అని పిలవవచ్చును. ఆదాము జీవించిన దినములన్నీ 930 సంవత్సరములు. అప్పుడు అతడు మృతి పొందాను. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం. ఏనోషు దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. ఆదికాండము 5వ అధ్యాయం 11వ వచనం. వరుసగా మృతి పొందేను అను పదము వచ్చుచూనే ఉన్నది. అయితే హానోకు మరణించలేదు. ఆయన యొక్క మరణమును గూర్చి గాని సమాధిని గూర్చి గాని చెప్పబడలేదు. హానోకు దేవునితో సంచరించుచు ఉండగా కనబడకపోయాను. దేవుడు అతన్ని తీసుకుని పోయాను. ఎంతటి మహత్తరమైన అనుభవము! ఈ లోకము అందమైన సమాధులను గూర్చి అతిశయించుచున్నది. షాజహాన్ అను రాజు తన భార్య ముంతాజు కొరకు ఒక అందమైన సమాధిని కట్టెను. గొప్ప జ్ఞాని అయిన అన్నాకు మెరీనా సముద్రపు తీరమునందు అందమైన సమాధిని కట్టి, దేనినైనను తట్టుకొని హృదయం ఇక్కడ నిద్రించుచున్నది అను వాక్యమును ఆ సమాధిపై పొదిగించి ఉంచారు. గాంధీజీ యొక్క సమాధి రాజ్ఘాట్లో ఉన్నది. మహమ్మద్ నబీ యొక్క సమాధి సౌదీ అరేబియా యందు గల మక్కా యందు కలదు. అయితే హానోకు సమాధి లేని జయస్తంభముగా నిలబడుచున్నాడు. దేవుని బిడ్డలారా, మీ యొక్క కనులను సమాధుల మీద ఉంచుకుడి, జీవింపజేయు శక్తి మీద ఉంచుడి. నేటి ధ్యానమునకై ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని కడబూరం రోగగాని నిమిషములో ఒక రెప్పపాటున మనమందరము మార్పు పొందుదుము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. నేటి వేద పఠనము ఉదయం యెహెజ్కేలు గ్రంథము 14 మరియు 15 అధ్యాయములు. సాయంత్రము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.